హాయ్ అండి, నేను మీ ప్రియాని. ఈరోజు నేను మీకు రొయ్యల పచ్చడిని చూపిస్తున్నాను. ప్రాన్స్ పికిల్ అండి. ఇలా పట్టారు అంటే ఎంత టేస్టీగా చక్కగా గ్రేవీగా ఉంటుంది. ఇలా పచ్చడి పట్టి చూడండి, మీకు 6 నెలలైనా ఇది పాడవకుండా ఉంటుంది. చాలా చక్కగా పట్టుకోవచ్చు. కాకపోతే మీరు తీసుకున్న రొయ్యల్ని బాగా క్లీన్ చేయాలి. పైన రొయ్యకి నరం ఉంటుంది. ఆ లైట్గా బ్లాక్ కలర్లో ఒక థ్రెడ్ లాగా ఉంటుంది. అది ప్రతి రొయ్యకి తీయాలి, చక్కగా క్లీన్ చేయాలి. తరువాతే మనం ఇందులోకి కొన్ని స్పైసెస్ ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి. తర్వాత ఆయిల్లో చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. రొయ్యల్ని మరి ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఎంత అయితే ఫ్రై చేయాలో అంతే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేశారు అనుకోండి, తినేటప్పుడు ఈ రొయ్యలు చాలా గట్టిగా అనిపిస్తాయి. పచ్చడి కలిపేము అంటే ఇలా కలపాలి. ఇంత చక్కగా గ్రేవీగా పచ్చడి అనేది ఉండాలి. ఇలా మీరు పచ్చడి పట్టుకోండి, మీకు 5-6 నెలల పాటే ఇది చక్కగా ఉంటుంది. ఊరే కొద్దీ చాలా బాగుంటుంది. ముద్దకు ఒక రొయ్య చొప్పున మీరు కడుపు నిండా భోజనం చేసేస్తారు. మనకి చాలా అరుదుగా ఈ రొయ్యలు అందుబాటులోకి వస్తూ ఉంటాయి కదా. ఎక్కువ రొయ్యలు తెచ్చుకున్నప్పుడు ఇలా మీరు పచ్చడి పట్టారు అంటే చాలా చక్కగా ప్రిపేర్ చేసుకుంటారు. వివరంగా చేయాలి అంటే ఈ షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ ఉందండి, ఒక్కసారి చెక్ చేయండి. ఇలా కలిపి మూత పెట్టి నెక్స్ట్ డేకి మీకు మరలా నేను చూపిస్తున్నా చూడండి. ఈ పచ్చడి ఇలా ఉంటుంది. మంచి కలర్తో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి పాడవకుండా పట్టాలి అంటే చక్కగా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.